Good evening, all. Welcome to Aurora IAS. సో అమెరికా కిల్లింగ్ స్నేక్స్ విత్ పారాసెటమాల్. ఇటీవల కాలంలో ఉన్నటువంటి న్యూస్ ఇది. గతంలో కూడా ఉంది, ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. సో అమెరికా పాముల పైన యుద్ధం చేస్తుంది. అంటే పాముల్ని చంపడానికి అమెరికా పారాసెటమాల్ని వినియోగించుకొని ఒక 80 మిల్లీగ్రాముల పారాసెటమాల్తో కొన్ని వేల పాములను అమెరికా చంపుతోంది. దీనికి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి? దీని నుండి భారతదేశం తెలుసుకోవాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటి లెసన్స్ ఏంటి అన్న అంశాన్ని చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మిషన్ డిప్యూటీ తహసీల్దార్ అనే ఒక ప్రోగ్రామ్ని ఆల్రెడీ లాంచ్ చేశాం. సో దాంట్లో సీట్స్ ఫుల్ అవ్వడం వలన బ్యాచ్ 2 కూడా మనకు స్టార్ట్ అయింది. అంటే నవంబర్ 26వ తారీఖు ఈ రోజు నుంచి బ్యాచ్ 2 స్టార్ట్ అయింది. ఇందులో మీకు 8 నుండి 10 గంటల పాటు టార్గెట్స్ ఉంటాయి. వీటితో పాటు టార్గెట్స్ అయిపోతున్న టెస్టులు ఉంటాయి. వీటితో పాటు 300 మార్కులకు సంబంధించినటువంటి వీడియో క్లాసెస్, వీకెండ్ టెస్టులు, మాక్ టెస్టులు ఇవన్నీ కూడా మీకు కేవలం 3500కే లభిస్తాయి. వివరాల కోసం మీరు కాకర్లా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా kakarlaacademy.com అనే వెబ్సైట్ని మీరు విజిట్ చేయొచ్చు, లేదా 9346265766 ఈ నెంబర్ నందు సంప్రదించవచ్చు. సో ఈ విషయానికి వస్తే అమెరికా పాములను ఎందుకు చంపుతుంది? ఇది తెలుసుకోవాలంటే ముందుగా మనం ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అన్న విషయాన్ని తెలుసుకోవాలి. సింపుల్‌గా దీన్ని ఐఏఎస్ అని పిలుస్తూ ఉంటారు. ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్. తెలుగులో వీటిని దురాక్రమణ జాతులు అని అంటూ ఉంటారు. సో ఈ దురాక్రమణ జాతులు అంటే ఏంటి అంటే తెలిసి కానీ తెలియక కానీ ఒక ఆవాసం నుండి, ఒక జీవ వ్యవస్థ నుండి మరొక జీవావరణ వ్యవస్థలోకి ప్రవేశపెట్టినటువంటి జీవజాతులను ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అని అంటారు. ఇది మొక్కలు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు. అలా అమెరికాలోని గువామ్ అనే దీవికి, అమెరికాలోని ఒక చిన్న దీవి గువామ్ అనే దీవి ఇక్కడ మీకు మ్యాప్‌లో చూస్తే, సో అమెరికాలోని ఒక చిన్న దీవి, పశ్చిమ పసిఫిక్‌లో ఉన్నటువంటి ఈ చిన్న దీవిలోకి బహుశా ఆస్ట్రేలియా నుండి, న్యూజిలాండ్ నుండి ఈ యొక్క ఒక జాతి, ఒక పాము జాతి ఒకటి ఎంటర్ అయింది. దీన్నే మనం బ్రౌన్ ట్రీ స్నేక్ అని అంటాం. ఈ బ్రౌన్ ట్రీ స్నేక్ అన్నది ఈ గువామ్ దీవికి ఎంటర్ అవ్వడం వలన, అంటే బహుశా ఓడలు వెళ్తున్నప్పుడు ఓడల్లో పొరపాటున ఇది ఇరుక్కుపోయి ఆ ప్రాంతాన్ని చేరుకొని ఉండొచ్చు అని అంచనా. సో ఇలా ఈ బ్రౌన్ ట్రీ స్నేక్ అన్నది గువామ్ దీవిలో దీని యొక్క సంతతి పెరిగిపోవడం వలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 11 రకాలకు చెందినటువంటి జీవ జాతుల్లో 9 రకాలైనటువంటి పక్షి జాతులు నశించిపోయాయి. దాదాపుగా 11 రకమైనటువంటి పక్షి జాతులు ఉంటాయి. వాటిలో 9 నశించిపోయాయి. ఇంకా కేవలం 2, 3 రకాల జాతులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ పాము వలన అవి ఉనికి కోల్పోతున్నాయి. అవి టోటల్‌గా ఎక్స్‌టింక్ట్ అయిపోతున్నాయన్న ఉద్దేశ్యంతో అమెరికా ఈ బ్రౌన్ ట్రీ స్నేక్‌ని చంపడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ చంపడంలో భాగంగా అది పారాసెటమాల్‌ని ఎంచుకుంది. సో పారాసెటమాల్‌ని ఎలా చేస్తారు అంటే ఒక 80 మిల్లీగ్రాముల పారాసెటమాల్‌ని ఎలుకలో ఇంజెక్ట్ చేస్తారు. ఒక చనిపోయినటువంటి ఎలుక తీసుకొని ఎలుకలో 80 మిల్లీగ్రాముల పారాసెటమాల్‌ని ఇంజెక్ట్ చేసి దాన్ని చిన్న చిన్న కార్డ్‌బోర్డ్స్‌లో కట్టి అది పైనుండి ఇలా ఒక డ్రోన్స్ ద్వారా లేదా హెలికాప్టర్స్ ద్వారా విసిరివేస్తారు. ఇవి పోయి చెట్ల మీద పడినప్పుడు ఆ బ్రౌన్ ట్రీ స్నేక్ అన్నది పారాసెటమాల్ తినడం ద్వారా, అంటే ఆ ఎలుకను తినడం ద్వారా దానిలో ఉన్నటువంటి పారాసెటమాల్ ఎఫెక్ట్‌తో అది చనిపోతుంది. అందుకని పారాసెటమాల్‌ని వినియోగించుకొని అమెరికా పాముల్ని చంపుతోంది అన్నది మనకు సమాచారం. అయితే దీని పట్ల మిశ్రమమైనటువంటి స్పందన ఉంది. కొంతమంది పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి అమెరికానే పాముల్ని ఇలా చంపుతూ పోతూ ఉంటే ఎలాగా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటే, సో ఇలాంటి ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్‌ని, దురాక్రమణ జాతుల్ని చంపడంలో పెద్దగా తప్పేమీ లేదు అని కొంతమంది కూడా పర్యావరణవేత్తలు దీని గురించి పేర్కొంటూ ఉన్నారు. అలా ఈ విషయానికొస్తే ఇది మరి ఎంతవరకు సబబు? ఎంతవరకు ఇది పర్యావరణ విలువల గురించి ఇది మాట్లాడుతుంది అంటే, దేర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్. కొన్ని అంశాలు కూడా మనం పరిగణించాలి. ఎథికల్ కన్సిడరేషన్స్ ఉన్నాయి. సో ఏవైతే ఈ ఎలుకల్లో పారాసెటమాల్ ఇంజెక్ట్ చేసి అమెరికా అలా విడుదల చేస్తుందో గ్వామ్ దీవిలో, ఇవి ఇతర జంతువులు కూడా తినడం వలన అవి కూడా మరణిస్తూ ఉన్నాయి అన్న ఒక ఎథికల్ కన్సర్న్ కూడా మనకుంది. అయితే ఏది ఏమైనా అమెరికా వాళ్ళ దీవిలో ఉన్నటువంటి గ్వామ్ దీవిలో ఉన్నటువంటి పామును చంపుకుంటుంది. అది అమెరికాకు సంబంధించినటువంటి అంశం. అయితే దీని నుండి భారతదేశం ఏం నేర్చుకోవాలి? వాట్ ఈస్ ద రిలవెన్స్ టు ఇండియా? భారతదేశంలో కూడా చాలా విశేషమైనటువంటి, చాలా అధిక సంఖ్యలో ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ ఉన్నాయి. ఈ దురాక్రమ జాతులు భారతదేశంలో కూడా ఉన్నాయి. మన భారతదేశంలో ఇక్కడ, అక్కడ అని తేడా లేకుండా ప్రతి ఆవరణ వ్యవస్థలోనూ, ప్రతి ఈకోసిస్టమ్‌లో కూడా ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ ఉన్నాయి. సో అకార్డింగ్ టు ది యుఎన్ఓ అంచనా ప్రకారం ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ వలన జరిగే నష్టము దాదాపుగా $1.28 ట్రిలియన్ నష్టం జరిగింది. 1970, 2017 మధ్యలో జరిగినటువంటి ఆ డేటాలో దాదాపుగా $1.3 ట్రిలియన్ నష్టం జరిగింది. అదేవిధంగా జీవజాతులు అంతరించిపోవడంలో ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అన్నది 5వ ముఖ్య కారణంగా కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు.
దీంతో పాటు జీవ వైవిధ్యం అంతరించిపోవడంలో ప్రతి 10 జాతులకు ఒక జాతి ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ వలన, దురాక్రమ జాతుల వలన నశించిపోతుందని కూడా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇండియా విషయానికొస్తే భారతదేశంలో చాలా అధిక సంఖ్యలో ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ ఉన్నాయి. మనం కామన్‌గా చూసే ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ గురించి నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. ఇలాంటి భారతదేశంలో ఉన్నటువంటి దురాక్రమణ జాతుల్లో ఒకటి లాంతనా కెమెరా. చాలా తరచుగా మనం ఎప్పుడైనా హైవేస్‌లో వెళ్తున్నప్పుడు లేదా పల్లెలకు వెళ్తున్నప్పుడు చాలా రంగురంగు పూలు ఇలా ఉంటాయి. సో, ఇలాంటి చెట్టు మీరిక్కడ చూడొచ్చు. దీన్ని లాంతరా కెమెరా అంటారు. ఈ లాంతనా కెమెరా అనే ఈ చెట్టు దీనిపైన ఆధారపడేవి కానీ, లేదా ఆహ్, ప దీనిపైన ఉండి దీన్ని తిని పెరిగే జంతువులు తక్కువ. కాబట్టి దీని సంతతి విస్తారంగా పెరిగిపోతుంది. తద్వారా జీవ వైవిధ్యం అన్నది ఆటంకంలో పడుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనరుల్ని కొల్లగొడుతుంది. అదేవిధంగా మనకు బాగా పరిచయం ఉన్నటువంటి ఈ యొక్క మొక్క ఇక్కడ మీరు చూడొచ్చు. దీన్ని కాంగ్రెస్ గడ్డి అని కూడా అంటూ ఉంటారు. తెలుగులో దీన్ని వయ్యారి భామ అని అంటారు. సో, పార్థీనియం స్పీషీస్. సో, చిన్న ముక్కు పుడకలాగా ఉంటుంది దీని యొక్క ఫ్లవర్సు. ఇవి కూడా భారతదేశంలో ఉన్నటువంటి చాలా తరచుగా కనిపించే ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్. బహుశా ఇవి అమెరికా ప్రాంతాల నుండి భారతదేశానికి అలా పొరపాటున ఇంట్రొడ్యూస్ చేయబడి ఉండొచ్చు. ముఖ్యంగా పొలాల గట్ల వెంబడి ఇవి చాలా తరచుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకు మెస్క్విట్ ఇది కూడా మీరు చాలా కామన్‌గా చూసుంటారు. ప్రోసోఫిస్ జులిఫోరా మెస్కిట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇవి కూడా చాలా కామన్‌గా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడైతే మీరు ఎక్కడ నీటి ఆవరణాలున్నా, ఎక్కడ వాటర్ బాడీస్ ఉన్నా అక్కడ తరచూ చూస్తూ ఉంటారు. దీన్ని గుర్రపు డెక్క అని అంటారు. ఇంగ్లీష్‌లో వీటిని ఐకార్నియా స్పీషీస్ అని అంటారు. ఆర్ వాటర్ లిలీ ఆర్ వాటర్ హయాసింత్ అని కూడా అంటూ ఉంటారు. వాటర్ హయాసింత్ ఇది కూడా ఒక దురాక్రమణ జాతికి సంబంధించినటువంటి మొక్క. అదేవిధంగా మనకిక్కడ గెయింట్ సెన్సిటివ్ ప్లాంట్ ఇది కూడా మనకు పొలాల గట్ల వెంబడి దక్షిణ భారతదేశంలో చాలా కామన్‌గా కనిపిస్తుంటాయి. కేవలం మొక్కలు మాత్రమే కాదు, ఈ మనకు చేపల జాతికి సంబంధించినటువంటివి కూడా దురాక్రమణ జాతుల్లో ఉన్నాయి. సాధారణంగా మనం చూసే ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ ఇది ఇతర చేపల్ని చంపి బ్రతుకుతూ ఉంటుంది. కాబట్టి జీవ వైవిధ్యాన్ని నశింపజేస్తూ ఉంది. అదేవిధంగా గోల్డెన్ యాపిల్ స్నేల్ ఇది కూడా మీరు చాలా కామన్‌గా చూసి ఉంటారు. భారతదేశంలో చాలా కామన్‌గా ఉంటుంది. పొమేషియా కెనాక్యులేటా అని అంటారు దీన్ని. గోల్డెన్ యాపిల్ స్నేల్ అని అంటారు. ఇదొక నత్త రకానికి చెందినటువంటి మొలస్కన్ జాతికి సంబంధించినటువంటి ఒక జీవి. ఇది కూడా చాలా దీన్ని తినే జంతువులు ఉండవన్నమాట. కాబట్టి దీని సంతతి అధికంగా వృద్ధి చెందడం వలన ఇతర జీవులకు ఆహార గొలుసులో ఉండాల్సినటువంటి ప్రియారిటీ తగ్గిపోయి అవి నశించిపోతూ ఉంటాయి. అలాంటి చాలా రకాలైనటువంటి ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ దురాక్రమ జాతులు భారతదేశంలో ఉన్నాయి. మరి ఇలాంటి దురాక్రమణ జాతుల్ని హ్యాండిల్ చేయడానికి భారతదేశం ఏం చేస్తుంది? అమెరికా అంటే పారాసెటమాల్‌ని యుటిలైజ్ చేసుకొని పాముల్ని చంపుతుంది. మరి భారతదేశంలో ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నాం? సో, భారతదేశంలో మనం దురాక్రమణ జాతుల్ని ఎలిమినేట్ చేయడానికి రకరకాలైనటువంటి పద్ధతుల్ని ఎంచుకున్నాం. వాటిలో ముఖ్యమైనది బయోడైవర్సిటీ యాక్ట్. ఈ సంవత్సరాలను చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. 2002 జీవ వైవిధ్య చట్టం బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ చెన్నైలో ఏర్పాటు చేయడం జరిగింది. సో, దురాక్రమణ జాతులకు సంబంధించినటువంటి మొక్కలు కానీ, లేకపోతే పక్షులు కానీ, జంతువులు కానీ ఏవైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి, వాటిని ఆ ఆవరణ వ్యవస్థలో నుండి ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. రెండోది 2003లో ప్లాంట్ క్వారంటైన్ ఆర్డర్స్ అని ఒక రూల్స్‌ని తీసుకొనొచ్చింది. ఇది భారతదేశంలోకి వేరే దేశాల నుండి దిగుమతుల ద్వారా ఏవైనా దిగుమతులు వస్తూ ఉన్నప్పుడు వాటిని కేర్‌ఫుల్‌గా పరిశీలించి, ఏవైనా ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ ఉన్నాయా అని చెప్పి ఒకవేళ ఉంటే వాటిని ఎలిమినేట్ చేసి క్వారంటైన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా 2018లో నేషనల్ బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ కూడా తీసుకొనొచ్చారు. ఈ నేషనల్ బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మనకు లాంతనా కెమెరా ముందు చూపించాను కదా మీకు. లాంతనా కెమెరా అనే ఈ యొక్క వృక్షాన్ని చాలా అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఆ వృక్షాలను ఎలిమినేట్ చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తోంది. అదేవిధంగా చాలా ముఖ్యమైనది ఈసారి యూపీఎస్‌సి కానీ, ఏపీపీఎస్‌సి ఆర్ టీజీపీఎస్‌సి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్. నాపిన్వాస్ అని అంటారు. దీన్ని 2021లో తీసుకురావడం జరిగింది. సో, ఇట్ ఫోకసెస్ ఆన్ ప్రివెన్షన్, డిటెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్పీషీస్ లైక్ ఐకార్నియా క్రాసిపెస్. సో, మనం ఇందాక చూసాం కదా! వాటర్ హయాసింత్ లేదా గుర్రపు డెక్క అనే చాలా అధిక సంఖ్యలో పెరిగే ఈ ఇన్వేసివ్ ఏలియన్ స్పీషీస్‌ని ఎలిమినేట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా 2022లో కన్మింగ్ మాంట్రియాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ జీవ వైవిధ్య సదస్సులో భాగంగా కన్మింగ్ మాంట్రియాల్ ప్రోటోకాల్ అనే ఒక ఒప్పందాన్ని చోటు చేసుకోవడం జరిగింది.
ఈ ఒప్పందంలో అంశం ఏంటంటే 2030 నాటికి 50% ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ వాటిని 50% వరకు ఈ దురాక్రమ జాతుల్ని ఎలిమినేట్ చేయాలన్నది గవర్నమెంట్ ఒక టార్గెట్‌గా పెట్టుకుంది. అదేవిధంగా ప్రస్తుతం కూడా మనకు రన్ అవుతుంది నేషనల్ ఇన్వేజివ్ స్పీషీస్ ఇన్ఫర్మేషన్ సెంటర్. సో, మనకు దేశంలో ఉన్నటువంటి నేను మీకు ఇక్కడ చూపించినటువంటి దురాక్రమ జాతులు కూడా ఈ వెబ్‌సైట్‌లో నుంచి తీసుకున్నవే. సో, నేషనల్ ఇన్వేజివ్ స్పీషీస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇందులో దేశంలో ఉన్నటువంటి దురాక్రమణ జాతులేవి, వాటిని ఎలిమినేట్ చేయడానికి చేపట్టవలసినటువంటి చర్యల గురించి ప్రభుత్వం ఒక వెబ్‌సైట్ నడుపుతుంది. అదేవిధంగా హిమాలయాల్లో కూడా లాంతనా కెమెరా అన్నది పెరిగిపోతుంది. కాబట్టి అక్కడ ఆవాసాలను రక్షించడం కోసం ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతుంది. సో, ఈ నేపథ్యంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో, ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అంటే ఏంటి? దేశంలో ఉన్నటువంటి కామన్ కొన్ని ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్, వాటికి సంబంధించినటువంటి అంశాలు. ఈ దురాక్రమణ జాతుల్ని నశింపజేయడం కోసం ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలేంటి అన్న విషయాన్ని మీరు ఇయర్స్‌తో సహా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక ముఖ్యమైనటువంటి సమాచారం యూపీఎస్‌సి 2025కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రిలిమ్స్ బాబా అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రిలిమ్స్ బాబా అన్నది యూపీఎస్‌సి ప్రిలిమ్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్. ఇదొక 6 నెలల పాటు ఉంటుంది. మనకు కొత్త బ్యాచ్ డిసెంబర్ 15 నుండి స్టార్ట్ అవుతుంది. సో, ఇందులో జనరల్ స్టడీస్‌తో పాటు సీసాట్‌కి కూడా ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. సో, నాతో పాటు చాలా విశేషమైనటువంటి అనుభవం కలిగినటువంటి మెంటార్స్ మీకిక్కడ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఇన్వాల్వ్ అవుతారు. సో, యూపీఎస్‌సి 2025 ప్రిలిమ్స్ బాబా మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌కి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవడం కోసం 9346265766 ఈ నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్.